ధగ ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. ఓ గలగల గనుమల రాగమే ఇక నవ్వెను మన రైతాంగమే. రంగవల్లుల రంగులే గగనాలలో గాలిపటములే. పదము పాడగా హరిదాసులే కదము తొక్కగా గంగిరెద్దులే. మకర రాశిలో సూర్యుడు చేరగ సంక్రాంతి అడుగేసి మెరిసే. భగమండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి. సంక్రాంతి ధగ ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. చేరెను ఇళ్లకు గుండెకు తెచ్చెను సందడులు. నువ్వుల నూనెతో స్నానము చేయగా. ఈరోజు గాంధీ బజార్లో భోగి మంటలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ భోగి మంటల్ని ఎందుకు వేస్తారంటే భగవంతుడు సూర్యభగవానుడు ఉత్తరాయణంలో నుండి దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి వెళ్తున్నాడు. ఇన్ని రోజులు దక్షిణాయనంలో ఉండి మనకి భూమికి దూరంగా ఉండి చలిని తీవ్రత ఎక్కువగా ఉండడం చేత మరి మనకు చలి మంటల్ని వేసుకోవడానికి భోగి మంటలు వేస్తారు. మరి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తున్నాము. మనకి శుభ సౌందర్యాలు ఏర్పడాలని, అందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ముఖ్యంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ భోగి మంటల్లో అందరూ కూడా తగినన్ని కట్టెలను కానీ పిడకలను కానీ ఆవు పేడలు కానీ తెచ్చివేసి వారి యొక్క పాపాలని పొడగొట్టుకోవడానికి ఈ భోగి మంటల్ని వేస్తారు. ముఖ్యంగా అంతేకాకుండా ఈరోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు కూడా పోయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నటువంటి పీడలు బాధలు అన్ని తొలగాలని ఈ పళ్ళను ఈరోజు సాయంత్రం పూట చిన్నపిల్లలకి భోగి పళ్ళను పోస్తారు. ధగ ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. ఓ గలగల గనుమల రాగమే ఇక నవ్వెను మన రైతాంగమే. రంగవల్లుల రంగులే గగనాలలో గాలిపటములే. పదము పాడగా హరిదాసులే కదము తొక్కగా గంగిరెద్దులే. మకర రాశిలో సూర్యుడు చేరగ సంక్రాంతి అడుగేసి మెరిసే. భగమండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి. సంక్రాంతి ధగ ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. అందరికీ భోగభాగ్యాలను అందిస్తూ చాలా సంతోషంగా మా వాతావరణంలో మేము ఇక్కడ పాత బజార్లో ప్రతి సంవత్సరం జరుగుతున్నాం. ఈ ఏర్పాటు చూడడానికి కూడా మాకు హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ నుంచి కూడా వచ్చి చూస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. వీటికి సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరికీ భోగి శుభాకాంక్షలు. కోడి పందెముల సరదాలు ఎట్ల పరుగుల తిరణాలు గుండెలు అయ్యేను స్వర్గాలు.